ఓకే, ఏబిసిడి అనేది ఒక ట్రెపీజియం అంటే ఏబిసిడిఏ ట్రెపీజియం. దాంట్లో ప్యారలల్ సైడ్స్ ఏంటంటే బీసీ ప్యారలల్ టు ఏడి అంటే డయాగ్రామ్ గీసేసుకుందాం ముందు. ఇదిగోండి దిస్ ఈజ్ బీసీ అనుకుందాం ఇది, అలాగే ప్యారలల్ టు ఏడి కదా ఇది. సో దిస్ ఈజ్ ఏ బిసి అండ్ డి. సో దీస్ టూ ఆర్ ప్యారలల్. ఇదిగో ఈ రెండు ప్యారలల్, అందుకనే గీసాం. రైట్, ఇంకేమి ఇచ్చాడు దీంట్లో, ఏసీ ఈజ్ ఈక్వల్ సిడి అన్నాడండి. చూడండి, ఇదిగో ఏసీ అంటే ఇది, దిస్ ఈజ్ ఈక్వల్ టు సిడి, సిడి దిస్ వన్, అంతే. సరే, ఇంకేమి ఇచ్చాడంటే వాడు ఇచ్చింది యాంగిల్ ఏబిసి 13 అట. ఇదిగోండి ఏబిసి, దిస్ ఈజ్ 13, దట్ ఈస్ గివెన్ యాజ్ 13 degrees. అండ్ బిఏసి, ఇదిగోండి బిఏసి, దట్ ఈస్ గివెన్ యాజ్ 164. అయితే దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏసీడి? ఇదిగోండి ఏసీడి, దిస్ వాల్యూ ఎంత అని అడిగాడు. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏసీడి? అది డయాగ్రామ్ మొత్తం అర్థం చేసుకోండి, తర్వాత చూద్దాం. ఇప్పుడు చూడండి, మనకు తెలుసు కదా ఈ కోణం, ఈ యాంగిల్ మొత్తం ఈ రెండు కలిపి 180 ఉండాలి కదా. అంటే ఇదిగో దీంట్లో కొద్ది ముక్క ఉంది, సో ఇది కలిపి 180 ఉండాలి. 164 and 13 177. కాబట్టి ఇది ఎంత అండి? కిందది ఇది 3, మొత్తం కలిపి 180. రైట్, ఇప్పుడు వద్దాం. సో ఈ రెండు ప్యారలల్ సైడ్స్ కదండి, ఆల్టర్నేట్ యాంగిల్స్. ఇది 3 అయితే ఇక్కడ కూడా 3, దాట్ ఈస్ 3. రైట్, ఆ తర్వాత ఈ రెండు ప్యారలల్ కాబట్టి, అంతేగాని ఈ రెండు ఈక్వల్ కాదు, అది ప్యారలల్ కాబట్టి ఇది 3. ఇప్పుడు ఇక్కడ చూద్దాం, ఈ ట్రయాంగిల్లో ఇదిగోండి సిడి అండ్ ఏసీ ఈక్వల్ కదా. సిడి ఎదురుగా 3 ఉంది కాబట్టి ఈక్వల్ సైడ్స్ ఎదురు యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి కదా ట్రయాంగిల్లో. సిడి ఎదురుగా 3, ఇదిగో ఏసీ ఎదురుగా ఇక్కడ కూడా ఎంత ఉండాలండి? 3. అయిపోయింది. ఇంక మనకి ఈ యాంగిల్ కావాలి కదా, మరి ఈ రెండు కలిపిన 180 ఉండాలి. దాంట్లో ఇది ఒక 3, ఇది ఒక 3, 6 పోయింది. కాబట్టి ఇది ఎంత ఉండాలండి? 174. దట్ ఈజ్ 174 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. అక్కడ పేపర్లో 164 ఇచ్చాడు, బట్ దట్ ఈజ్ రాంగ్ అండి. 174 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, రైట్, ప్లీజ్ టేక్ డౌన్.